హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఒక వింటేజ్ క్లాసిక్ అండి. అది ఏంటంటే మేక తలకాయ పులుసు. నాన్ వెజ్ ప్రియులకు ఇది చాలా ఇష్టం. ఈరోజు మన స్టైల్లో పుల్ల పుల్లగా మొక్కకి రుచి బాగా పట్టేలాగా ఈ పులుసుని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్ తలకాయ మాంసాన్ని ఉప్పు పసుపు వేసి బాగా 3 సార్లు కడుక్కున్నానండి. అలాగే ఒక 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టున్నాను. ఒక 8 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ తలకాయ కూరని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయించుకోవాలండి. దీనిలో ఉన్న నీరంతా కూడా బాగా ఇంకిపోవాలి. ఇదంతా కూడా నీరు ఇంకినంత వరకు కొంచెం అలాగ పెద్ద మంట పెట్టి వేయించుకోవాలండి. ఈ నీరంతా ఇంకింది కదండి. ఇప్పుడు వీటిలోకి మనం ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం నూనెలో కూడా బాగా వేగాలండి. ఇది ఆయిల్తో కొంచెం బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనం వీటిలోకి చిన్న ఉల్లిపాయల ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, అవిని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో బాగా కూడా వేగాలండి ఇది. అంతా కూడా బాగా కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలిపి మూత పెట్టండి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగాలి. ఒకసారి మూత తీసి మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ ముక్కలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిపి మరి కొద్దిసేపు వేయించుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ టమాటా ప్యూరీ చేసి పెట్టానండి. ఒక 5-6 టమాటీలు అయితే సరిపోతుంది. అది కూడా వేసుకొని ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. మరి కొంతసేపు మూత పెట్టాక చూడండి, ఇదంతా కూడా కొంచెం దగ్గరగా అయ్యింది. టమాటా కూడా బాగా వేగింది, పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. ఇది కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఉడకటానికి. ఈ ఉడికినాక ఇప్పుడు దీనిలోకి మనం చింతపండు రసం తీసి వేసుకోవాలండి. మరి కొంచెం వాటర్ పోసుకొని మరి కొంచెం ఉడకనివ్వండి. ఈ చింతపండు పులుసు మన కూరకి ఒక ప్రత్యేకమైన పులుపు రుచి ఇస్తుందండి. తగినంత ఉప్పు చూసుకొని మరి కొంచెం వేసుకొని ముక్కకు రుచి పట్టేలాగా సన్న మంటపై ఉడికించుకోవాలండి. అంతేనండి, మేక తలకాయ పులుసు రెడీ అయింది. చూశారు కదా, మేక తలకాయ పులుసు ఎంత కమ్మగా ఉందో. ఆ రంగు రుచి చూస్తుంటే తినాలనిపించేలా ఉంది. ఆ చింతపండు పులుపు కారము ముక్కకి బాగా పట్టింది. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తిన్నారంటే ఆ రుచే వేరు.
ఈ ట్రెడిషనల్ రెసిపీ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్లో నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ కొత్త రుచిని పరిచయం చేయండి. మీ ప్రతి లైక్ ఇంకా కామెంట్ మాకు మరిన్ని మంచి రెసిపీస్ చేయడానికి ఒక పెద్ద సపోర్ట్ని ఇస్తుంది. ఇంకా ఇలాంటి మన అమ్మమ్మ కాలం నాటి రుచుల కోసం మై మామ్స్ మ్యాజిక్ పాట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.